మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, ఇప్పుడు బంగారం ధరలో చూసుకుంటే మనకి రోజు రోజుకి తగ్గుతుంది పెరుగుతుంది, అంటే అదేదో ఎక్కువ పెరగటం లేదు ఎక్కువ తగ్గటం లేదు. ఏమైనా తగ్గినా కూడా సామాన్యులకి ఏంటంటే రేట్ తగ్గింది కదా వెళ్ళి కొనుక్కోవచ్చు అనే ఆలోచన వస్తూ ఉంటుంది. ఎస్ నవీన గారు, ఉంటుంది. అంటే మీరు డాలర్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ కరెన్సీ గోల్డ్ కంపారిజన్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మనం? సో వాల్యూ ఎక్కువ దేనికి ఉంది అనుకుంటాం? అసలు గోల్డ్కే కదా. అబ్సల్యూట్లీ. సో ఇక్కడ చూసుకుంటే మరి కరెన్సీ అంటే మన ఇండియన్ రూపీస్తో కంపేర్ చేస్తే మనం సో ఇతర దేశాల ఇప్పుడు డాలర్ అన్నారు మీరు, డాలర్తో కంపేర్ చేస్తే ప్రజెంట్ టుడే మనకు రూపీస్ ఎంత అవుతుందంటే 85.19 ఉందన్నమాట. అంటే ఒక్క డాలర్ విలువ 85.19 రూపీస్ ఉంటే ఇంకా అంచనా వేయచ్చు. సో డాలర్కి గోల్డ్ ప్రైస్కి సంబంధం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. సో డాలర్కే కాదు, ఇది మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిటర్న్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి జియోపొలిటికల్ వార్ కావచ్చు, అండ్ తర్వాత వచ్చేసి మనకు చాలా వరకు ఇన్ఫ్లేషన్స్ ఆఫ్ ద మార్కెట్ కావచ్చు. ఇదంతా ఇంటర్నేషనల్ మార్కెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో డాలర్కి దీనికి సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఇంటర్నేషనల్ మార్కెట్స్ అంటే కమోడిటీ వైజ్గా చూసుకుంటే సో సాఫీగా నడుస్తుంది డాలర్ ప్రైస్, అండ్ తర్వాత అన్నీ ఇంకా మంచిగా నడుస్తున్నాయి బిజినెసెస్ అనుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఒక స్టేబిలిటీలో ఉంది అంటే ఖచ్చితంగా మనకు గోల్డ్ ప్రైజెస్లో డిప్రిసియేషన్ అనేది చూస్తూ ఉంటాం అనమాట. డాలర్ మారకం బట్టి కూడా బంగారం ధరలు అనేవి డిపెండ్ అయి ఉంటాయి అంటే డాలర్ చేంజెస్ అవుతూ ఉంటే కూడా ఈ గోల్డ్ ప్రైసెస్ లో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి అంటే ఏం చెప్తారు? డాలర్ వాల్యూ ఎప్పుడైతే కొంచెం అన్స్టేబుల్ గా అవే ఛాన్సెస్ ఉన్నాయో, లేకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్ వైడ్ గా కావచ్చు, అండ్ ఇంకా అంటే మనకు షేర్ మార్కెట్ పరంగా చూసుకుంటే కూడా సో మనకు రిటర్న్స్ కానివ్వండి, సో చాలా వరకు ఈఎఫ్టీసీ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ అంచనా వేసుకుంటే మనకు ఒక సేఫ్ జోన్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా మనకు గోల్డ్ అనే కనిపిస్తుంది. సో చాలా వరకు ఇన్వెస్టర్స్ మనకు ఇండిపెండెంట్ ఇన్వెస్టర్స్ అయినా సరే, ఒక పెద్ద మొత్తంలో సెంట్రల్ బ్యాంక్స్ అయినా సరే ఎక్కువ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ వైపే మొక్కు చూపిస్తారనమాట. ఎందుకంటే దట్ ఈస్ ద సేఫ్ థింగ్ అనమాట. మనకు ఫ్యూచర్ కి ఏదైనా మనం రిసోర్సెస్ రిజర్వ్ చేసుకోవాలి అంటే గోల్డ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు చాలా దేశాల్లో కూడా గోల్డ్ కొనుక్కోవడం జరుగుతుంది. మరొక్కసారి నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు ఎలా ఉన్నాయి, డిఫరెన్షియేషన్ ఎలా ఉంది అంటే ఒకసారి చార్ట్ చూద్దాం. ఎస్ నవీన గారు, చార్ట్ అయితే ఒక్కసారి చూద్దాము. హైదరాబాద్ ప్రైస్ చూసుకుంటే 24 క్యారెట్స్ ఇక్కడ 54 రూపీస్ తగ్గడం జరిగింది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే మనకు నిన్న 9660 ఉంటే ఈ రోజు 9606 రూపీస్ అయ్యిందనమాట. అంటే ఆల్మోస్ట్ తులంకి 540 రూపీస్ తగ్గినట్టు. అండ్ 22 క్యారెట్స్ ధర ఎలా ఉంది అని ఒక్కసారి గమనిస్తే మనము సో ఇందులో కూడా 50 రూపీస్ తగ్గింది. నిన్న ప్రైస్ చూసుకుంటే 8855 రూపీస్, ఈ రోజు 8805 రూపీస్ అనేది చూస్తున్నాము. 18 క్యారెట్స్ ఎలా ఉందో ఒక్కసారి గమనిద్దాము. ఇందులో 41 రూపీస్ తగ్గడం అయితే జరిగింది. నిన్న ధర చూసుకుంటే 7245 రూపీస్ ఉంటే మరి ఈ రోజు 7204 రూపీస్ అయితే చూస్తున్నాం అనమాట. సో దీనికి అన్నిటికీ కారణం ఏంటి, అసలు మెయిన్ రీజన్ ఏంటి గోల్డ్ తగ్గడం అంటే మనం అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే గోల్డ్ తగ్గితే ఫస్ట్ ఇండియన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే భారతీయులు పసిడి ప్రియులు అంటారు కదా. సో అందుకని ఎవరైనా సరే మనకు ఒక స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ట్రస్ట్ వర్తి ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, గోల్డ్ వైపే ఎక్కువ మనం మొక్కు చూపిస్తాం అనమాట. అండ్ దిస్ ఈజ్ ట్రూ కూడా. సో తరతరాలుగా 5 జనరేషన్స్ నుంచి మనం చూస్తున్నాము. అండ్ రాబోయే ఒక 5 జనరేషన్లో కూడా ఇలానే ఇది స్టేబుల్ గానే ఉంటుంది గోల్డ్ వాల్యూ. సో గోల్డ్ పెరగడం తగ్గడం అనేది
సుమారు జరుగుతూ ఉంటుంది. అంటే ఒక ఆల్ ఆఫ్ సడన్ కంప్లీట్ గా పడిపోదు, ఆల్ ఆఫ్ సడన్ కంప్లీట్ గా ఒకేసారి రైజ్ అవ్వదు, కానీ ఫ్లక్చుయేషన్స్ మాత్రం మినిమం గా చూస్తూ ఉంటాము. కానీ ప్రైస్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మార్కెట్ ఎప్పుడైతే స్టేబుల్ గా ఉంటుందో మనకు గోల్డ్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ చాలా బ్యాలెన్స్ గా వెళ్తూ ఉంటుంది నవీన గారు. సో ఇక్కడ డాలర్ అండ్ రూపీస్ కి నేను చెప్పాను క్లియర్ కట్ గా. ఇంకా డీటెయిల్డ్ వేలో మనం కంప్లీట్ గా ఒక ఎపిసోడ్ దీని మీదే చేద్దాం నవీన గారు. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.